ఏంటి బావ నిశ్చితార్థం అయిపోతుంది ఇంకా ఏంటి అలా చూస్తున్నావు అని దీప అంటూ ఉంటుంది. ఇక పారిజాతం కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి దీప ఇంకా రాలేదు అని. ఇక నాయన టైం అవుతుంది ఉంగరాలు మార్చుకోండి అని పంతులు గారు అనేసరికి ఇక జ్యోత్స్న అయితే తన చేతిలో ఉన్న ఉంగరాన్ని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే అలా చేయి చాపుతూ ఉంటాడు జ్యోత్స్న చేయి కోసం. ఇక అదంతా చూసి దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. పారిజాతం అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇంకా రాలేదు దీప దీప నిజం బయట పెట్టదా చెప్పదా నిశ్చితార్థాన్ని ఆపదా అని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే అయ్యో దీప రాదా అని చెప్పేసి ఉంగరం చూస్తూ ఇప్పుడు నా జీవితం బలి చేసుకోవాలా, నేను ఇప్పుడు బయటపడాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సుమిత్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పంతులు గారు అయితే టైం అయిపోతుందని చెప్పేసి మంత్రాలు చదువుతూ ఉంగరాలు అయితే మార్చుకోమని చెప్తూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడుతూ ఉంది. దీప వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇక దీప అయితే అలా చూస్తూ ఏంటి బావా నువ్వు నీ మాటలు నమ్ముకుంటూ ఉంటే అక్కడ నిశ్చితార్థం అయిపోతుంది. నా నేను చూడకపోయినప్పుడు తప్పు జరిగినా పర్వాలేదు, నా కళ్ళ ముందు తప్పు జరిగితే నేను అస్సలు ఊరుకోను. సొంతంగా తన జీవితాన్ని తన నాశనం చేసుకుంటానన్నా ఏ ఆడపిల్లని నేను వదిలిపెట్టను అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది. ఖచ్చితంగా నేను నిశ్చితార్థాన్ని ఆపుతాను బావా అని చెప్పేసి దీప అయితే చాలా గట్టిగా అనేసరికి కార్తీక్ అయితే దీప వైపు అలా చూస్తూ ఉంటాడు. మా అమ్మ ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను ఎలా ద్వేషించినా పర్వాలేదు, నేను ఈ నిశ్చితార్థాన్ని ఆపే తీరుతాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. మా అమ్మ గీసిన ఈ గీతను దాటైనా సరే నేను ఈ నిశ్చితార్థాన్ని ఆపుతాను అని చెప్పేసి దీప అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసి ఆ గీత దాటడానికి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దీప వైపు అలా సీరియస్గా చూసేసరికి దీప అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఏంటి నా నిశ్చితార్థం అయిపోతుందా వీడితో అని చెప్పేసి ఏం చేయలేక తన చేయిని అయితే గౌతమ్ చేతిలో పెడుతూ ఉంటుంది. అలా పెడుతూ దీప వస్తుందేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే నిశ్చితార్థంకి అలా వేలు పెడుతూ ఉంగరం వేలికైతే ఉంగరం పెట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. పారిజాతం అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ అలా వేలుకి ఉంగరం దోపేస్తున్న టైంలో జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి నిశ్చితార్థం నేనే ఆపుకోవాలా అని అయితే భయపడుతూ ఉంటుంది.